ఇవాల్టి బ్రేకింగ్ వార్త ఏమిటి అంటే అమెరికాకు సంబంధించిన 17 మంది సైనికులు మరణించారు. ఇది చాలా పెద్ద న్యూస్ అండి. ఎందుకు అంటే ఒక సైనికుడు మరణించినా కూడా యావత్ అమెరికా ప్రశ్నిస్తుందండి. వాళ్ళ సైనికుల ప్రాణాలు అనేవి వాళ్ళకి చాలా ముఖ్యం. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు F-35 విమానాలు తీసుకొని వెళ్ళండి, ఇరాన్పై బాంబింగ్ చెయ్యండి, సురక్షితంగా వెనక్కి వచ్చేయండి, మీ ఎయిర్ బేసెస్కి వచ్చేయండి. ఇదే పద్ధతిలోనే వీళ్ళు ఇరాన్పై యుద్ధము చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది అంటే జార్డాన్ అనబడే దేశము, అక్కడ అమెరికాకు సంబంధించిన ఒక ఎయిర్ బేస్, అలాగే కువైత్, బహ్రెయిన్, ఈ దేశాలలో ఉండే ఇంపార్టెంట్ అమెరికన్ ఎయిర్ బేసెస్, వీటి మీద వీళ్ళు దాడులు చేశారు. మీరు వెస్టర్న్ మీడియాను చూశారనుకోండి, వాళ్ళు మాట్లాడరండి. ఎప్పుడు కూడా అమెరికా వెళ్ళి ఇరాన్ మీద ఇంతంతలాగా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పైప్ లైన్స్, పోర్ట్లు ఇవే రాస్తూ ఉంటారు. అంటే అమెరికా గెలిచేస్తుంది అన్నట్టుగా పిక్చర్ ఇస్తారు. కానీ అమెరికాకు జరిగిన నష్టాన్ని మాత్రము 1-2 పత్రికలు మాత్రమే, వీళ్ళు మాత్రమే రాస్తారు. మరి ఈరోజు మరి మీడియా, సోషల్ మీడియా చాలా పెద్దదైపోయింది కదా. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఫాక్స్ న్యూస్ అంటాం కదా, దాని రిపోర్టర్ మారియా బార్టిరోమో అంటారు. సింపుల్గా అడుగుతుంది ఒకే ఒక ప్రశ్న, నాకు అర్థమే కావడం లేదు. ఇప్పుడు మన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమో ఇరాన్ యొక్క మిజైళ్ళు అన్నీ అయిపోయాయి, వాళ్ళ దగ్గర ఉన్న పైలప్, స్టాక్ పైల్ అంటాం కదా, మొత్తం అయిపోయింది. వాళ్ళ దగ్గర ఫైటర్ జెట్స్ లేవు, అలాగే యుద్ధ నౌకలు లేవు, పెద్ద సైన్యము లేదు. సో టోటల్గా ఇరాన్ ఓడిపోయింది, ఇక వాళ్ళు మనతో యుద్ధము చెయ్యలేరు, ఒక నాగరికతనే మనము ఎలిమినేట్ చేసేసేమని గొప్పగా చెప్పుకుంటున్నాడు కదా. మరి వాళ్ళు ఇంతంత పెద్ద బాలిస్టిక్ మిజైల్స్ పెట్టుకొని ఇంకా కూడా మన ఎయిర్ బేసెస్ మీద ఇంతలా దాడులు ఎలా చేయగలుగుతున్నారు? మన సైనికుల ప్రాణాలు తీస్తున్నారు కదా. మరి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నది నిజమా అబద్ధమా అంటే పచ్చి అబద్ధం, అంతే కదండి. మన అందరికీ తెలుసు, భారతీయులుగా వీడి మైండ్ని మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం. సో అలాంటిది మీకు ఈ అమెరికన్స్ వాళ్ళ మీడియా ఇంకా కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏంటి అసలు, వాళ్ళని ఎలా చూడాలి? అమెరికా ప్రజల మనోభావన ఎలా ఉంది? ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు వీళ్ళు యుద్ధముని వెళ్ళారు, 20 ఏళ్ళు వార్ ఆన్ టెర్రర్ అన్నారు కదా. దగ్గర 3,300-500 మంది సైనికులు మరణించారు. మీకు జో బైడెన్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఒక యువకుడు డైరెక్ట్గా ప్రెసిడెంట్ని అడుగుతున్నాడు, మీరు మీకోసము చేసే యుద్ధాలు మేము ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి? అంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు ఒక అతను మరణించాడు, మా సైనికులు ఎందుకు మరణించాలి? అసలు మీరు యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు? ప్రెసిడెంట్ని డైరెక్ట్గా అడుగుతూ ఉంటే జో బైడెన్ జవాబు చెప్పలేక అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. ఇదే రియాలిటీ అంటే ఇక్కడ మీరు చూశారనుకోండి, అమెరికా ఇరాన్ మీద యుద్ధము 17 మంది సైనికులు మరణించారు అన్నప్పుడు మీకు ఇక్కడ వాస్తవాలను గమనించాలి. ఇరాన్ వాళ్ళు గత 4 ఏళ్ల నుంచి రష్యాకు డ్రోన్లు, మిసైల్స్ ఇస్తున్నారండి. అంటే ఒక అతిపెద్ద దేశము ఇరాన్ వెనుక ఉంది, రష్యా ఉంది. రష్యా లాంటి అంత పెద్ద దేశము వెనక ఉన్నప్పుడు ఏం చేస్తారండి? వాళ్ళే యుద్ధం చేయడం లేదంటే వాళ్ళు వాళ్ళ కంట్రోల్ రూమ్లో కూర్చొని నేరుగా శాటిలైట్ టెక్నాలజీ వాడి అమెరికా యొక్క ఎయిర్ బేసెస్, వాళ్ళ సైనికులు, వాళ్ళ విమానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి పిన్ పాయింట్గా చెప్తారండి. సో ఇదంతా ఇరాన్ వాళ్ళు గమనించి వాళ్ళ బాలిస్టిక్ మిజైల్స్ పెట్టుకొని డైరెక్ట్గా దాడులు. కానీ ఇక్కడ ఏంటి, అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది టోటల్గా ఫెయిల్ అయిపోవడం, ఇదే మనం గమనించాలి. వాడు 1000 కోట్లు పెట్టి మాది తాడు ఉంది, పేట్రియాట్ ఉంది, ఇదంతా అద్భుతం ఇన్ని చెప్పి అమ్ముతాడు కదా, అవి అక్కడ టోటల్ ఫెయిల్ అయిపోవడం, డైరెక్ట్గా వచ్చి పడుతున్నాయి, వాడి ఎయిర్ బేసెస్ మీదే పడుతున్నాయి. సో టెక్నాలజీలో అమెరికా టోటల్గా ఫెయిల్ అయిందన్న నిజము ఇవాళ యావత్తు ప్రపంచానికి అర్థమైంది. వీడు అమ్మడానికి, బెదిరించి అమ్మడమే తప్ప నాది ఒక సుపీరియర్ క్వాలిటీ ఎక్విప్మెంట్, నా ఆయుధాల అద్భుతమని ఇక అమెరికా ఎవరికీ చెప్పలేడు. చిన్నా చితకా దేశాలను వాడు బెదిరిస్తాడు, భయపెడతాడు, భయపెట్టి అమ్ముతాడు, అంతే. వాళ్ళ మిలిటరీ కాంప్లెక్స్ చేసే పని అదే. అంతేగాని ఎక్కడా కూడా
క్వాలిటీ అన్న మాట వాడు మాట్లాడలేడు. ఆ నిజం బయటపడి. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో చూశారనుకోండి, మీకు లిటరల్గా ఇదే అడుగుతున్నారు, మా అధ్యక్షుడు అబద్ధాలు చెప్తున్నాడా అంటే 100%. ఇప్పుడు మనం అడగాలి కదా, డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఈ నాటకం ఆడుతున్నాడు అంటే సింపుల్ రీజన్ అండి, సీజ్ ఫైర్ అంటాడు. అనిన తరువాత వాళ్ళ కంపెనీలు అన్నీ కొనుక్కుంటారు. ఆయిల్స్, ఇప్పుడు ఆయిల్ ప్రైస్ చూసారా మీరు, $90 పర్ బ్యారెల్ అండి. ఇది రేపు 100కి కూడా వెళ్ళవచ్చు. అంటే భారత్లో కూడా ఆయిల్ ధరలు పెరిగే అవకాశం, వేరే మార్గమే లేదు. ఎందుకు అంటే ఇప్పుడు హూదీస్ రెబల్స్ అంటాం చూసారా, వాళ్ళు సౌదీ అరేబియా మీద యుద్ధము ప్రకటించారు. అంటే అర్థం ఏమిటి, బాబెల్ మాదబ్ అంటారండి, బాబెల్ మాదబ్ స్ట్రైట్ అంటారు. దానిని ఇవాళ హూదీస్ ఆపేస్తున్నారు. అంటే సౌదీ అరేబియా నుంచి ఓడలు ఈ మార్గము గుండా భారత్లోకి చైనాలోకి వస్తూ ఉంటాయి. వాటిని కూడా మీకు హూదీస్ ఆపేశారు. అంటే సూజ్ కెనాల్ కూడా ఆగిపోయింది. అంటే భారత్కు చమురు వచ్చే అవకాశమే లేకుండా యుద్ధము ఎందుకు చేస్తున్నాడంటే ఇదే కారణం. టోటల్గా చైనా భారత్ను దెబ్బ కొట్టాలి. అలాగే ట్రంప్కి సంబంధించిన ఆయిల్ కంపెనీస్ చవక ధరకు ఆయిల్స్ కొన్నారు. ఇవాళ మీకు $100 పర్ బ్యారెల్ వాళ్ళు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నారు. రేపు ట్రంప్ వెళ్ళిపోయాక ఒక ప్రకటన చేస్తాడు, ఇవాళ ప్రపంచంలో మా ఫ్యామిలీయే రిచెస్ట్. అమెరికా ప్రజలు వాళ్ళను పూర్తిగా ఫూల్స్ చేసి, మూర్ఖులు చేసి మేము ఈరోజు ఇన్ని లక్షల కోట్లు సంపాదించాము, ఇదే ఈరాన్ యుద్ధమని రేపు చెప్తాడు. అమెరికన్స్ ఆహా అనుకుంటారు. అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎంత తక్కువ అనేది ఈ విషయంలో అర్థమైపోతుంది. జో బైడెన్ ఇదే పని చేశాడు. జస్ట్ హంటర్ బైడెన్ కోసమే యుక్రెయిన్ యుద్ధాన్ని వీళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు వీడు తన కుమారులు తన కుమార్తె కోసము ఈరాన్ యుద్ధం అంటున్నారు. మీకు ఒక విషయం చెప్పమంటారా, మేము గ్రౌండ్ ఇన్వేషన్ కూడా చెయ్యగలము అని మాట్లాడుతున్నాడు. అంటే లిటరల్గా అమెరికా సైనికులను ఈరాన్లోకి పంపించి వాళ్ళ స్థావరాలను మేము ఆక్యుపై చేసుకోగలము అంటే ఈరాన్ వాళ్ళు ఏమంటున్నారు, యు ఆర్ వెల్కమ్, రండి, మీరు రావడమే, ఎవ్వరూ తిరిగి వెళ్ళరు. అంటే అమెరికా సైనికుల ప్రాణాలతో ఆడుకుంటూ ఇతను తన సొంత వ్యాపారాన్ని చూసుకున్నాడంటే అమెరికా చరిత్రలో ఇంత దారుణమైన ప్రెసిడెంట్ ఎప్పుడూ ఎవరు చూడలేదు. కానీ మనము గమనించాల్సింది, ఒక అగ్రరాజ్యము, ఆ రాజ్యంలో మొత్తము కూడా ఇలాంటి వ్యవహారాలు అన్నప్పుడు నిజంగానే షాకింగ్గా ఉంది. ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి, మరి సెనేటర్లు ఉంటారు కదండి, లా మేకర్స్, వాళ్ళు అడుగుతారు కదా అంటే నాకు వచ్చిన వార్తలు చెప్తున్నాను, టోటల్ ఈ సెనేటర్స్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రంప్ ఎప్పుడో కొనేశాడు. అది రిపబ్లికన్స్ అనండి, డెమోక్రాట్స్ అనండి, వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి లంచాలు ఇచ్చి మీరు మాట్లాడకండి, మనకు కావలసింది డబ్బు మాత్రమే. ఎంతమంది సైనికులు పోయారు, అమెరికా పరువు ఏమిటి, అమెరికా యొక్క వెపన్స్ ఏంటి, ఇదంతా నథింగ్ అండి. నీకు నాకు ఏంటి లాభం, డబ్బు కావాలి, అది మనము క్లియర్గా సంపాదించేస్తున్నాము. కాబట్టి ఈరాన్ యుద్ధం ఇలా కొనసాగాలి, నువ్వు నేను సేఫ్, పోయేదల్లా సైనికులే, పదండి అని చెప్పి, అంటే ఈ లెవెల్ ఆఫ్ కరప్షన్ ఇంతకుముందు ఎప్పుడూ కూడా అమెరికా అధ్యక్షుడు చెయ్యలేదు. చాలామంది ఉన్నారు, కానీ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన తీరు మాత్రము అసాధారణమండి. తన కుటుంబము కోసము మొత్తము దేశాన్ని వాడుకోవడము, సైనికులు వాళ్ళ ప్రాణాలు పోయినా హ్యాపీగా వైట్ హౌస్లో కూర్చోవడం చాలా చాలా దారుణంగా ఉంది. మరి ఇప్పుడు 17 మంది సైనికులు పోయారు అంటే ఇతను ప్రజలకు ఏం చెప్తాడు అంటే, పోయారు కదా, మనం యుద్ధం గెలిచేసాము కదా అని అంటాడు. దాన్ని వాళ్ళు నమ్ముతారని మీకు అనిపిస్తుందా? అసలు మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.